నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గూడూరు పట్టణంలోని యమహా స్కూటర్ షోరూంలో నూతన మోడల్ బైక్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ విడుదల గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణ సమీపంలోని మినీ గురుకులంలో శ్యామ్ యాదవ్ తల్లి బండి వనమ్మ 4వ వర్ధంతి సందర్భంగా కళ్ళు మరియు పళ్ళు వైద్య శిబిరం మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు గూడూరు పట్టణంలోని యమహా బైక్ షోరూంలో అధునాతనమైన మోడల్స్ ను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని యమహా స్కూటర్ షోరూంలో నూతన మోడల్ XSR 155 FZ RAUE బైక్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ విడుదల చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించారు. షోరూం నిర్వాహకులు ఎమ్మెల్యేను మరియు తానంకి నానాజీని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరులో యమహా షోరూం కస్టమర్లకు మంచి సర్వీసును అందిస్తూ గుర్తింపు పొందాలని, నూతనంగా 2 మోడల్స్ బైక్లు నేడు విడుదల చేయడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో ఇంకా షోరూం అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, పట్టాభిరామ్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, హరి, మునిగిరీష్, చంద్రనీల్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. కంపెనీగా అన్ని హంగులతో ఇక్కడ ఈ కంపెనీని మా సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడే చెప్తున్నా నాకు గుర్తులేదు, గతంలో కూడా గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఈ యమహా షోరూమ్ ఓపెన్ చేశామని మా సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే కొత్త బైకుల్ని నేను మా నాన్నగారు వచ్చి ఇక్కడ లాంచ్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చెప్పాడు మన సుబ్రహ్మణ్యం. ఎందుకంటే అతను గూడూరులో ఉన్నటువంటి కస్టమర్లకి ఏ విధంగా
సేవలు అందిస్తుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చాడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కస్టమర్లందరూ కూడా సిన్సియర్గా ఈ యొక్క సంబంధించినటువంటి సేవలను అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక మంచి షోరూమ్ గూడూరులో ఫిషరీ షోరూమ్ ఇది గూడూరులో ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి గూడూరు బాగుంది. గూడూరు రాబోయే రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియని పరిస్థితి. అలాంటి తరుణంలో గూడూరులో ఇటువంటి మంచి యమహా షోరూంలో కొత్త బైకుల్ని 1,80,000 1,50,000 సంబంధించిన బైకుల్ని మా చేత ఈరోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళ బాబు విష్ణు కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు అతను ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము సాధించినప్పుడు మన సునీల్ అనే మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు ఆయన చేతులు కూడా మేము షోరూమ్ ప్రారంభించుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో ఈ రోజు మన గూడూరు నియోజకవర్గమే కాకుండా ఒంగోలులో కూడా మరో షోరూమ్ స్థాపించి ఒంగోలు డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా మన యమహాని మనం సర్వీస్ చేస్తున్నాము. ఈ సర్వీస్ కి మేము చేసే సర్వీసే మాకు లాస్ట్ కస్టమర్ అందరూ కూడా కంపెనీ ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ లో ఒంగోలు సెకండ్ ప్లేస్, అదేవిధంగా గూడూరు 4th ప్లేస్ ఇచ్చాము ఏపీ తెలంగాణలో. దీనికి అందరికీ కారణం మాకు తోడ్పడుతున్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్లను మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. వాళ్ళకి మన యమహా అత్యంత మంచి వెహికల్. అదేవిధంగా ప్రజెంట్ కూడా ఎక్స్ఆర్ కొత్త మోడల్ని లాంచ్ చేశాం ఈరోజు. అది కంపెనీ లాస్ట్ వీక్ లాంచ్ చేసింది. మనం గూడూరులో ఈరోజు లాంచ్ చేసుకుని ఈరోజు డెలివరీ కూడా ఇస్తున్నాం. దీనికి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన సహాయాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పొదుపు సంఘాలను తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో పొదుపు మహిళలకు చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు, పలు శాఖల అధికారులు, పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు. రావట్లేదా రావట్లేదా ఎట్లా ఎందులో కారణం చెప్తే మీరు చెప్తే నేను మాట్లాడుతున్నట్టే మీ ఏమంటారు పీడీ గారు వచ్చినట్టు క్లియర్ అయిపోతుంది. వాళ్ళకి మనం చాలా చెప్పండి ఉన్నారు. ఇప్పుడు పొదుపు లక్ష్మి సంఘాన్ని మనం పెట్టాం ఫస్ట్ టైం అప్పుడు మేము ఉన్నప్పుడు. దాని తర్వాత అందరూ కూడా బ్యాంకులు పోవడం, లోన్లు తీసుకోవడం, అందరితో ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉంటే మహిళలు ఎక్కువగా రావడం, పొదుపు గ్రూపులు మీటింగులు తీసుకెళ్ళడం అవి చాలా చేసాం గతంలో కూడా. తర్వాత క్రమేణా చంద్రబాబు నాయుడు గారు వెలుగు డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి దాంట్లో ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలే ఏమో అంతే కదా అనిలా నీకు కూడా అదే కదా రత్నయ్య వీళ్ళంతా సర్పంచులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు మళ్ళీ అలాగా. మొన్న జీవో ఇష్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు పొదుపు లక్ష్మి వాళ్ళకి గ్యాస్ ఇచ్చింది, బ్యాంకులు పోయేటట్టు చేసింది. ఎందుకంటే అది లేకపోతే మాత్రం అన్యాయం ఉంది. అంటే మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతే మాత్రం ఇబ్బంది. కానీ మీరు ఒకసారి మర్చిపోయారు, ఇంకైతే మర్చిపోవద్దని చెప్పి అందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంతమందిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను 15 నెలలు ఎమ్మెల్యే 15 నెలలు తర్వాత అంటే పెద్ద ఉన్నాను, కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను తల్లి. మీకేమి నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు డిపార్ట్మెంట్ పెట్టిందే ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు.
అలాగే ఏం ఉద్యోగాలు ఇంకా తప్పదు పోలీస్ కేసులు. అట్లా కాకుండా మనం వాటిని జరిగిపోయేది లేక జరిగేది మాకెందుకు అంటే ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది, ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి పెట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని వేరే విధంగా డైవర్ట్ చేస్తే ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే ప్రతి గ్రూప్లో అందరూ ఒకేసారి కట్టారు, పేదవాళ్ళు ఉంటారు, ఏదో ఒక కట్టేవాళ్ళు ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఊరికి చెప్పుకోవడం కాదు, మీరు గతంలో కూడా పనిచేశారు 5 సంవత్సరాల్లో. ఆ అనుభవం ఈ అనుభవం మీకు పూర్తిగా తెలియాలి. మీకు కూడా గతంలో ఆ 5 సంవత్సరాల గవర్నమెంట్లో మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు 17 నెలల్లో ఏ విధంగా ఉన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో కూడా ఒకసారి మీరందరూ నెమరు వేసుకోండి. మనసులో అప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లున్నామో నెమరు వేసుకోండి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ అంతా మిమ్మల్ని బాగా ప్రచారాలకి లేకపోతే మీటింగులకి వీటిలందరూ కూడా వాడుకున్నారు, మనందరూ కూడా ఇబ్బంది పెట్టారు. అంటే పొదుపు విషయం మనం తీసుకురామని చెప్పడము, అయితే బస్సులో ఎక్కిమని చెప్పడము, ఇవన్నీ అంటే వాళ్ళ సొంత ప్రోగ్రాములకి. గవర్నమెంట్ ప్రోగ్రాములు తప్పులే, అదే గవర్నమెంట్ అన్నా చేయాల్సిందే, దాంట్లో అవుట్లే. వాళ్ళ సొంత ప్రోగ్రాములు కూడా వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా మిమ్మల్ని తీసుకుపోయినటువంటి కార్యక్రమాలు చేశారు గతంలో. చంద్రబాబు నాయుడు ఆయన చేయరు. ఎందుకంటే ఆయన ఒక సిస్టమ్ ఉంది, ఒక రూల్ ఉంది, ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు పోయేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే పొదుపు మహిళలు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఈ సమాజం మారుతుంది, ఈ రాష్ట్రం మారుతుంది. అలాగే రాష్ట్రం మారినప్పుడు దేశం కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మహిళలంటే ఇష్టపడి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పొదుపు మహిళా సంఘాలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ యజమాని చనిపోతే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేవాడు. ఏమా మీకైతే ఉంది అందరికీ? పోయిన 5 సంవత్సరాలు ఒక చెక్ ఇచ్చారా? చెప్పండి, న్యాయం చెప్పండి. అంటే ఇది మీకు కూడా గుర్తు రావాలా, ఎందుకంటే మనం కూడా దాంట్లో ఒకరు భాగస్వాములే, మీరు కూడా పొదుపు సంఘాల్లో ఒక సభ్యులే. కాబట్టి మీకు కూడా ఆ విషయం తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు శివకుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు శివకుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కులతో అనుగుణంగా అనేక చట్టాలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలని 4 చట్టాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుందని, దీనివల్ల కార్మికులు అనేక హక్కులు కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బివి రమణయ్య, మణి, ప్రసాద్, రామయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ 4 కోళ్ల మీద ఉద్దేశించి ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు భాగంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి 4 చట్టాలు కూడా చట్టం జరిగింది. ఈ యొక్క 4 చట్టాలు ఎవరికి ఉపయోగం అంటే కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగం. గతం నుంచి కూడా అల్లో రామచంద్ర మాకు 4 చట్టాలు వచ్చినాయినా బ్రిటిష్ పరిపాలన పోరాడుకు తెచ్చుకున్న మా యొక్క 44 చట్టాలు మాకు కావాలని చెప్పాం. ఆ చట్టాలు కూడా కుదించి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ కూడా బాగుంటుందని 4 చట్టాలు పెట్టుకున్నారు. ఈ చట్టాలు ఉద్దేశం ఏంటంటే కార్మికులు పూర్తిగా కడుక్కొట్టుకుని రైతాంగం కూడా స్వేచ్ఛగా పండించిన పంట కూడా అమ్ముకునేదానికి ఇలా ఈ రైతులు పండించిన పంటను కూడా కార్పొరేట్ వ్యవస్థకి అప్పగిచ్చేస్తే వాళ్ళు కాస్త ఇస్తే ఈ రైతులు బతకాల్సిన పరిస్థితి. ఆ విధంగా అన్ని ఫ్యాక్టరీలో కూడా అదేవిధంగా జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క 4 చట్టాలు వ్యతిరేకిస్తున్నాం. దాని మీరు వెంటనే ఆ 4 చట్టాలను తిరగొట్టకపోతే ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్మికుల మీద 4 కోట్లు పెట్టారు. ఏంటంటే మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మన చట్టాలన్నీ వెంటనే రద్దు చేసి ఈ బీజేపీ గవర్నమెంట్ 4 చట్టాలుగా దాన్ని సవరించి కార్మికులు పట్టుకొడుతుంది. ముఖ్యంగా ఈ కార్మికుల యొక్క మొదటి చట్టం ఏంటంటే డ్రైవర్ అయినా ఒక మనిషి కింద పడితే ముందు డ్రైవర్కి శిక్ష వేసి తర్వాత విచారిస్తారు. అందుకని ముందు జైలుకు పంపిస్తారు. ఈ దారుణమైన ఈ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి కార్మిక సంఘాలు అన్ని ధర్నాలు పిలిపించాయి. ఆ పిలుపు భాగంగానే గూడూరు పట్టణంలో పట్టణ కమిటీ తరఫున మేము ఈ ధర్నా చేస్తున్నాం. గూడూరు పట్టణ సమీపంలోని మినీ గురుకులంలో శ్యామ్ యాదవ్ తల్లి బండి వనమ్మ 4వ వర్ధంతి సందర్భంగా కళ్ళు మరియు పళ్ళు వైద్య శిబిరం నిర్వహించారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని మినీ గురుకులంలో శ్యామ్ యాదవ్ తల్లి బండి వనమ్మ 4వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ జ్యోతిర్మయి రాజశేఖర్ ఆధ్వర్యంలో బండి వనమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వైద్య శిబిరం నిర్వహించారు. శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, చిన్నతనం నుంచి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లావణ్య, అంకమ్మ, నాగురమ్మ, రమణమ్మ, చంద్ర, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఒక లేండి ఎవరో ఒక లేండి చెప్తాను ఇక్కడ కనిపించేసింది కదా ప్రార్థన ప్రార్థన చెప్పాలా ఎప్పుడైనా బాగా చదువుకొని ఇంట్లో పోతే
బాలాజీ దంత వైద్యశాల వాళ్ళు డాక్టర్ గారిని ఇక్కడ పిలిపించారు. అలాగే న్యూ మోడల్ డెంటల్ కేర్ గూడూరు, న్యూ మోడల్ ఐ కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ మీ అందరి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, పళ్ళు ఎలా ఉన్నాయి, మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉందో చూసి చెక్ చేసి చెప్తారు. సో తదుపరి మన మయూరి శ్యామ్ సార్ గారు మాట్లాడవలసింది. అలాగే డాక్టర్ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు సార్ శ్యామ్ గారు ఇప్పుడే నాకు అర్థమైంది మీకోసం చాలా చేస్తున్నారని, ఇంత డొనేషన్ చేసి మంచిగా చదివిస్తున్నారని. సార్ ఇంత కష్టపడి మీకు చేస్తున్న దానికి మీరు కరెక్ట్గా దాన్ని చదువుతున్నారా? ఏం సౌండ్ రావట్లేదు. మీరు మంచిగా చదువుకొని సార్ ఇలాగే చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిదాన్ని మీరు వినియోగించుకొని చక్కగా చదువుకొని రేపు పొద్దున్న మంచిగా సార్ ఇంతమందిలో కనీసం ఒక 10 మంది అయినా ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అయ్యి సార్ పేరుని నిలబెట్టుకోవాలి. సరేనా? చదవరా? మరి ఏం సౌండే రావట్లేదు. నిద్ర వస్తుందా మీకు? మీరు పొద్దున్నే బ్రష్ చేస్తారా నాన్న? దేంతో చేస్తారు? తింటారా? పేస్ట్ని తింటామంటున్నారు కదా సారు. పొద్దున రాత్రి ఖచ్చితంగా నీట్గా బ్రష్ చేసుకోవాలి. మనం మనిషి కనిపించగానే ముందు కనిపించేది ఏంటి? నవ్వగానే పళ్ళే కదా. చక్కగా ఉండాలి. నువ్వు వెళ్ళి సార్ దగ్గరైనా మేడం దగ్గరైనా ఒక క్వశ్చన్ అడగాలంటే నోటి నుండి దుర్వాసన స్మెల్ వచ్చిందంటే బాగుండదు కదా, అవునా కదా? కాబట్టి నీట్గా బ్రష్ చేసుకోవాలి. అర్థమైందా? నోరు శుభ్రంగా ఉంటేనే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏదైనా మన నోటి గుండానే వెళ్తుంది కాబట్టి మనం ఇది నీట్గా పెట్టుకుంటేనే మన బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. అర్థమైందా? మన మినీ గురుకులం పాఠశాల నందు మా అమ్మగారు బండి వనమ్మ జగం స్వర్గస్థురాలయ్యాయి. ఈరోజు 4వ సంవత్సరం. దాన్ని పురస్కరించుకొని నిన్న ఒక ప్రోగ్రాం చేసాం. ఈరోజు కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక డాక్టర్స్ గారికి మధ్యాహ్నం చెప్పాను నేను. కానీ మన హెచ్ఎం గారు కూడా లేని రోజు అయినప్పటికీ కూడా సరే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పని బాలాజీ డెంటల్ నుంచి జ్యోతిర్మయ్య గారు, డాక్టర్ జ్యోతిర్మయ్య గారు, అదేవిధంగా న్యూ మోడల్ ఐకేర్ నుంచి రాశారు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళని అంతా పరీక్షిస్తారు. వాళ్ళు ఏ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలనే విషయము వాళ్ళ పూర్వకంగా చెప్తారు. మీరు శ్రద్ధగా వినాలా. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరేం చేస్తారు? మీరు ఆరోగ్యం ఉంటే బాగా చదువుతారు. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తారు? మీరు రేపు పొద్దున ఎగ్జామ్ ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, ఎగ్జామ్ రాయగలుగుతారు. మీరు పోయా రాయలేదు. కాబట్టి మనం బాగా చదవాలంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేదనుకో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని గురించి చెప్తారు. అదేవిధంగా ఈరోజు మన స్కూల్కి ఇన్ఛార్జి టీచర్గా అంకమ్మ గారు, మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. మీ అందరికీ ఆశీస్సులు. అనారోగ్యంతో కాళ్ళు పనిచేయకపోయినా వృద్ధులైన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని వేములచేడు గ్రామానికి చెందిన రమణయ్య ఆటో తోలుకుంటూ మనోధైర్యంతో జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం సహాయం అందిస్తే చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తానని కోరుతున్నారు. ఆస్తి అంతస్తులిచ్చి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ఈ రోజుల్లో వేములచేడు గ్రామానికి చెందిన రమణయ్య 2 కాళ్ళు పనిచేయవు. తల్లిదండ్రులు రమణయ్యను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పనిచేసుకోలేకపోతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో
ఆత్మస్థైర్యంతో రమణయ్య ఆటో నేర్చుకొని చేతి ద్వారా బ్రేక్ వేసే విధంగా పరికరాన్ని అమర్చుకొని ఆటో తోలుకుంటూ వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులను పోషిస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాడు. రమణయ్య మాట్లాడుతూ దివ్యాంగుడిగా చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఆత్మస్థైర్యంతో ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తానని, ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నాడు. ఇక చేసుకుంటున్నాను కాకపోతే పోలీసులు పోలీలు ఆపి కొన్ని ఆపుతున్నారు అని చెప్తున్నాను. తర్వాత పోలీసులని ఇప్పుడు ఏదైనా సాయం చేస్తే అంగడైతే చూసుకుంటాము. దానికి ఇది బేకు ఇది చెప్పి పేరు రమణయ్య. ఇంటి వాళ్ళు పెద్దలు బిజులు అయిపోయినారు, నాకు ఇంటి వాళ్ళు ఊరు లేరు. అందుకని ఏదో ఆధార పెట్టుకుని ఆటో తోలుకుని పోల్చి ఆపేస్తున్నారు. కాలతో ఏదైనా బయలు అక్కడ తిట్టుకో ఎక్కడ పోయి అడుక్కో అని అడుగుతున్నారు. మేము ఏం పని చేయలేకపోతున్నాము. దాని ద్వారా ఏదైనా సహాయం చేస్తారని ఏదైనా నిజంగా ప్రభుత్వంలో కూడా ఎవరేం ఆదుకోలేదు. ఈ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆదుకుంటే ఏదైనా సహాయం చేస్తే అంగడిని పట్టుకొని బతుకుతాను. ఈ సహాయం చేయండి. మా దేవం చేయడు. నా పేరు రంగులు రమణయ్య. ఇద్దరు ముసలి ఉన్నారు, అమ్మ నాయన వాళ్ళు లేరు. ఈ ఆటో తోలుకుంటే పోలీసులు ఆపది ఇంకా తోలపాక అని లైసెన్స్ అడుగుతున్నారు. ఇది లేకుండా నాకు పెట్టేవాళ్ళు ఊరు లేకపోయా నేను ఎలా బతకాలి? దానికి సాయం చేస్తారని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నామా? మీరు ఆదుకుంటే ఏదైనా ఆటో అమ్మేసి అంగడి పెట్టుకొని బతుకుంటాము. ఎట్ట పోకుండా ఇది సాయం చేయండి. గవర్నమెంట్ ఆదుకుంటే ఏదైనా సాయం చేస్తే ఇంటి అంగడి పెట్టుకొని బతుకుంటాను. వాకాడు మండలంలోని SALCEF హై స్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్, పెన్, నోట్బుక్లను బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, వాకాడు ఎంపీడీఓ సాయి ప్రసాద్, వాకాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు, హెడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చి ఈ స్కూల్ను జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, గూడూరు శాసనసభ్యులకు మంచి పేరు తేవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ వాకాడు మండల నాయకులు ఇరుగు శ్రీనివాసులు, హేమకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ యూనివర్సిటీలో తిరుపతిలో BSc MLT చేస్తున్నాం. మనందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ముఖ్యంగా ఒకటో పాత్రికేయులందరికీ నమస్కారం. కష్టపడితేనే ఈరోజు కష్టపడదు కూర్చోవడం. కానీ మా రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి సార్ చెప్పినట్టు ఆల్రౌండ్ కూడా స్కిల్స్ అప్డేట్ కూడా, సెల్ ఫోన్ చూసేదానికి అప్డేట్ కూడా, కానీ నేర్చుకునేదానికి అప్డేట్ లేదు. మాకైతే లేవు ఆ రోజు. మా నిక్కర్స్ కొంచెం మేము ఈ స్కూల్లో లేదు. ఎక్కడ ప్యాంట్ అనేది లేదు మాకు.
చినిపోయి ప్యాంట్లు ఇంకా రకరకాల ప్యాంట్లు వేసుకుని మీరు వచ్చేస్తాం. సినిమాలు ఆ విధంగా చిడిపేస్తాం. మమ్మల్ని జడపలా. మేము సంవత్సరానికి ఒక పండగ అయితే గోదావరితే ఒక చొక్కా ఒక ప్యాంటు. ఇప్పుడు మీకు బర్త్డేలకి పెళ్ళిళ్ళకి వాటికి మీ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి వాళ్ళే చెప్తారు ఇది తీసుకో బాగుంటుంది, తీసుకో బాగుంటుంది డ్రెస్ కోసం. కాబట్టి దీన్ని మీరు మంచిగా తీసుకోండి. అమ్మా నాయన కష్టపడి ఈరోజు అందరూ కూలీనాలు చేసేవాళ్ళే. అందరూ కూడా ఇక్కడ అంతా కష్టం చేసి మీకోసం మీరు ఏదో ఒక చిన్న మాట అంటే ఏమంటుంది అమ్మాయికి సరే అనే మాట్లాడరు. మాకు తెలుసు మీరు సరే అమ్మా సరే నాయన అదే అలవాటు చేసుకుంటాం. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి విలువే అమ్మా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజుల్లో అన్ని కష్టానికి ఆడపిల్లకాయలు ఈరోజు ముందు రాదు. 2 సంవత్సరంలో మన హేమ అనే అమ్మాయి షైనింగ్ స్టార్ ఆఫ్ మండలం సార్ మాట్లాడితే ఆ స్కూల్ నుంచి వచ్చిన మన ఇక్కడ టీచర్స్ ఒక వాతావరణంలో ఈ బుక్స్ని మీకు పంపిణీ చేస్తున్న సందర్భంలో మీకు అందరికీ విద్యార్థులందరికీ దీవెనలు. ఎందుకంటే మనం చదువుకుంటాం, చదువులో చెప్పేది ఒకటి రాసేది ఒకటి. 10 సార్లు చెప్పినా ఒక విధంగా ఉంటుంది, ఒక్కసారి రాస్తే ఒక రకంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5వ క్లాసులో మా దుందుకురపేట అనే స్వగ్రామం, అక్కడ మా ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, అత్యంత ఆపుదయంతో సర్వేగంతో పురోగమిస్తున్న ఈ నవనాగరికత ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహించేది విద్యార్థులే అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పి ఒక మాట అన్నాడు నాతో, మనం ఎంత బాగా చదువుకుంటే, గురువుని ఎంత గౌరవిస్తే, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తే పిల్లలు అంత వృత్తిలోకి వస్తారని చెప్పేవాళ్ళు. ఆ వృత్తిలో వచ్చిన విషయంలోనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మాస్టర్ చెప్పబట్టే. నేను ఒకప్పుడు విద్యార్థినే, కూర్చున్న అందరూ విద్యార్థులే. కాబట్టి మీరు కూడా మంచి ఉన్నత శిఖరాన్ని అధిరోహించుకోవాలని కోరుకుంటూ ఈ బుక్స్ ఇచ్చిన దాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఉల్లి ప్రసాద్ గారు ఎన్ని సమస్యలు మీకోసం మీ అందరి కోసం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు తహసీల్దార్ కూడా మీరు అవకాశం ఇస్తే మేమిద్దరు కూడా కలిసి కాబట్టి సార్లు కూడా కలుపుకొని మేము ముగ్గురం కూడా నెక్స్ట్ ఇయర్ మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ 10th మన ఈ హై స్కూలు మన మండలంలో కాదు డివిజన్లో కాదు మన నియోజకవర్గంలోని మొదటి స్థానం వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంచిగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెనలు. అసలు ముందు మనం అసలు చదువు ఎందుకు చదువుకుంటున్నాం చెప్పండి. ఒక మాట చదువుకుంటున్నామా? ఎందుకు చదువుకుంటున్నాం? మార్కుల కోసమా? ఉద్యోగం కోసమా? మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా అంటే సమాజంతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, జ్ఞానం ఇతర విషయాల మీద ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలి. మన మాస్టర్ కొత్తగా జాయిన్ అయ్యారు, ఆయనకి ఫిలాసఫీ సైకాలజీలో మొత్తం మెథడాలజీ చెప్తారు. ఒక వ్యక్తి యొక్క గుణాత్మకంగా అభివృద్ధి చెందాలి, మనం శారీరకంగా పెరుగుతాం, అదే కాకుండా మానసికంగా కూడా పెరగాలి. ఒక 15 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి పిల్లాడు ఉన్నాడు, 56 సంవత్సరాలు వచ్చిన పిల్లాడు ఉన్నాడు, అతనికి ఉండవలసిన అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉందా లేదా, అవి ఎలా అతనికి సమకూరిందంటే చదువుకుంటే అన్ని విషయాల మీద అవగాహన వచ్చింది. ఓకేనా? చదువు అనేది కాదు, ఓకేనా, మెరుగుగా ఎలా తీర్చిదిద్దుకోవాలనే దానికోసం ఈ చదువు. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే మీకు 10వ తరగతిలో ఎగ్జామ్ ఎందుకు పెడతారు? ఆ స్థాయిలో పిల్లాడికి చదువుకోవాల్సిన విషయాల మీద అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి. అది ఒక పార్ట్ మాత్రమే, ఓకేనా? ఈ ఎగ్జామ్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు, ఓకేనా? చదువు అనేది జీవితంలో ఒక భాగం, చదువు అనేది జీవితం కాదు. ఇది చాలా విషయాలు చదువు ద్వారా నేర్చుకోవాలి. ఎగ్జామ్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఓకేనా? ఒకవేళ మీరు కష్టపడతారు 10వ తరగతి ఎగ్జామ్లో, రావాల్సిన మార్కులు మీరు ఆశించారు 500 550 రావాలని, దానికన్నా తక్కువ వచ్చినాయి, దానివల్ల మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ఇది కార్యక్రమం ఏర్పడినటువంటి మన వల్లి ప్రసాద్ గారికి, దీనికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఐకి శుభోదయం. స్టడీ దయచేసి ఈ 10th క్లాసు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్ అనేది ఇప్పుడు వచ్చే మీ స్కూల్ని బట్టి
నెక్స్ట్ టీచర్ అనేది డిపెండ్ అవ్వదు. ఎవరికైనా సరే మీరు బాగా చదువుకుని సరే 10th క్లాస్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్టడీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ స్టెప్ మీరు దాటితే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఆ తర్వాత మీ కెరీర్ అనేది ప్లాన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టెప్ని మీరు చాలా విజయవంతంగా మంచి స్కోర్ అప్పుడంటే 500 మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు మేమన్నప్పుడైతే ఇప్పుడు అందరూ 9.5 9.8 పాయింట్స్ ఎక్కువ పిక్ చేసేసారు. బట్ వాళ్ళు బట్టి చదువులు కాకుండా అర్థవంతంగా మీకు అర్థమయ్యే విధంగా 9.8 వచ్చిందా 9.9 వస్తాయంటే నేను ఎక్కడి నుంచి మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. సాఫ్ట్ స్కిల్స్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటారు కదా, అట్లా ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ ఏంటి, డైలీ పేపర్ చూడండి నేర్చుకోండి. ఏదో పేపర్ తీసుకుంటుంది ఇంగ్లీష్ పేపర్ కూడా చూడండి. సో తెలిసి జస్ట్ మీరు రాసుకుంటా ఉంటే మీరు కరెంట్ స్టూడెంట్స్ మీద నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంతమందికి నెక్స్ట్ ఏం చెప్తారు క్లారిటీ ఎవరికైనా అవగాహన ఉందా చెప్పండి. స్కూల్లో కూడా ఒక కెరీర్ క్లాస్ పెట్టామని నేను చెప్తాను. అతను నేను టీచింగ్ చేశాను చాలా కాలం. కెరీర్ గైడెన్స్ మీద కూడా మేము అప్పుడు మేము క్లాసులు చెప్తాను వెళ్ళేవాళ్ళని. సో ఎక్కువగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అంటే చెప్పే విధానం, మాట్లాడే విధానం, హౌ టు ఇంటరాక్ట్, హౌ టు లెర్నింగ్, హౌ టు మూవ్మెంట్, హౌ టు ప్రొసీడింగ్స్ అనే బాగా ఇప్పటి నుంచే తిరుపతి జిల్లా కోటాలో భారత రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని మిజూరు మాధవ్ పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట త్యాగ ఫలితాలను అనుభవిస్తున్న మనము రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మిజూరు మాధవ్ అన్నారు. అందులో భాగంగా రాజకీయ పార్టీలకు అతీతంగా బహుజన ఐక్యవేదిక మరియు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం, మాలా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ రేపు ఆదివారం కోటాలో ఏర్పాటు చేయడం జరుగుతుందని మిజూరు మాధవ్ తెలియజేశారు. కావున గ్రామ స్థాయి, జిల్లా స్థాయి ప్రజలందరూ నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు హాజరై సభను విజయవంతం చేయాలని దాసరి సుందరం పిలుపునిచ్చారు. ఇక ఈ సభకు ముఖ్య అతిథిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు హాజరవుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, రాష్ట్ర మాల ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబళ్ళి అశోక్ బాబు, మాజీ కేంద్ర మంత్రులు చింతమోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. అందరికీ జై భీమ్. రేపు నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. బహుజన ఐక్యవేదిక మరియు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. ఈ సభకి రాజ్యాంగ దినోత్సవ సభ సందర్భంగా ఈ సభకు వచ్చే జనాలు వేలాదిగా తరలివస్తున్నారు. మేము ప్రతి గ్రామంలో కూడా మా వంతు కృషి ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తట్టి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వేలాది మంది సభకు వస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సభలు పెడితే మొదటి సభ కోటలో పెట్టడం జరిగింది. దాని కారణంగా రాష్ట్ర మహాసభ అయింది. ఇది ఒక్క జిల్లాకో 2 జిల్లాలకో పరిమితం కాదు. అయితే ఎంత వర్షం వచ్చినప్పటికీ, ఎంత తుఫాన్లు వచ్చినప్పటికీ మేమైతే ఈ సభను జరిపి తీరుతాం, తగ్గేదే లేదు. కాబట్టి ఈ సభకి ఎంత వర్షాలు వచ్చినప్పటికి కూడా, తుఫాను వచ్చినా సరే ఎక్కడ కూడా ఎవరు ఆగొద్దు. దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే ఈ సభలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి, అందరూ ప్రమేయం ఉండాలి. అదే కాకుండా జంజాల రాజేష్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. తెలంగాణ మంత్రివర్యులు గడ్డం వివేక్ గారు వస్తున్నారు, విజయ్ కుమార్ గారు వస్తున్నారు, తుల్లిబిల్లి అశోక్ బాబు గారు వస్తున్నారు, ఎంట్రపాటి శ్రీనివాసరావు గారు వస్తున్నారు, ఇంకా చాలామంది చింతామోహన్ గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులు. ఇది కోట నుంచే పునాది అయ్యి ఢిల్లీ కోటను దాకుతుందని మేము ఆశిస్తున్నాం.
ఈ ఢిల్లీ కోటను కదిలించేటట్టుగా కోట సభ ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క బహుజనుడు ఈ సభకు రావాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్. అందరికీ జై భీమ్. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న బానిసత్వాన్ని రూపుమాపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అజ్ఞానంలో, అంధకారంలో, బానిసత్వంలో, భయంలో ఉన్నటువంటి తరుణంలో అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి, భయం నుండి సాహసంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషికి సమాన హక్కులు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల్ని, అసమానతల్ని రూపుమాపి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం మాత్రమే ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవాన్ని ఒక ఈక్వల్ సోషల్ డెమోక్రటిక్ సిస్టమ్కి అంబేద్కర్ గారు పునాదేశారు. ఆ రాజ్యాంగం మాత్రమే ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది. అయితే కాలక్రమేణా ఎంతో ప్రేమానురాగాలతో, భక్తి శ్రద్ధలతో భారత రాజ్యాంగం అనే ఆలయాన్ని మనం నిర్మించాం. కానీ ఆ ఆలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ముందుగానే దెయ్యాలు వచ్చి తిష్ట వేశాయని ఆయన అన్నాడు. ఆ దెయ్యాలు రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు కోటలో ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఒక రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభని నెరవేర్చడం, దానికి చిన్నప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఒక స్ఫూర్తిగా, ఒక జాతి కోసం నీతిగా నిలబడ్డటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని వేలాది మందిగా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ముగిస్తున్నా. జై భీమ్. 23/11/2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి కోటలో, తిరుపతి జిల్లా కోటలో జరిగేటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలి రావాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిష్టాత్మకంగా కోటలో తెలియచేయాలని, మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్యులు వివేక్ గారు, మరి మన పిల్లబల్లి అశోక్ బాబు గారు, ఇంకా మొదలగు వారందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ సభకు వేలాది మందిగా తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని యమహా స్కూటర్ షోరూంలో నూతన మోడల్ బైక్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంటి నానాజీ విడుదల. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణ సమీపంలోని మినీ గురుకులంలో శ్యామ్ యాదవ్ తల్లి బండి వనమ్మ 4వ వర్ధంతి సందర్భంగా కళ్ళు మరియు పళ్ళు వైద్య శిబిరం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.